Good morning, everyone. ఆల్రెడీ ఇంతకు ముందు మూవింగ్ యావరేజ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఈ రోజు మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కాంబినేషన్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకసారి ప్రాబ్లమ్స్ అన్ని పేపరు పెన్ను తీసుకొని నోట్ చేసుకుంటూ మీరు క్యాలిక్యులేషన్ చేస్తూ చెప్పండి నాకు. సో ఫస్ట్ మూవింగ్ యావరేజ్ మెథడ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చదువుతున్నాను. Dona's Garden Supply wants a 3-month moving average forecast, including a forecast for next January for shed sales. So 3 months forecast కావాలి. 3 months forecast అని అడుగుతున్నాడు కాబట్టి మనం మూవింగ్ యావరేజ్ మెథడ్కే వెళ్తాం. ఎందుకంటే మూవింగ్ యావరేజ్ మెథడ్ అన్నిటికంటే ఈజీ కాబట్టి మూవింగ్ యావరేజ్ మెథడ్కి మనం వెళ్తాం. 3 months forecast అడిగినప్పుడు ప్రాబ్లంలో మీకు ఏమేమి ఇస్తాడు? మంత్ ఇస్తాడు, యాక్చువల్ షెడ్ సేల్స్ ఇస్తాడు. ఇవి రెండే ఇస్తాడు. ప్రాబ్లంలో మంత్ ఇచ్చాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై మంత్. యాక్చువల్ షెడ్ సేల్స్ 10, 12, 13, 16, 19, 23, 26 ఇదంతా దీస్ ఆర్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లంకి ఇచ్చిన తర్వాత మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి? ఇక్కడ మీకు క్వశ్చన్ లో 3 month మూవింగ్ యావరేజ్ అడిగాడు. 3 month మూవింగ్ యావరేజ్ అడిగాడు కాబట్టి మనం 3 months మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్ ఎర్లియర్, 3 months అంటే ఫస్ట్ 3 months తీసుకుంటాం. సో ఫస్ట్ జనవరికి వచ్చేసరికి నువ్వు 3 months క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి జనవరికి వచ్చేసరికి నీకు 1 month ఉంది కాబట్టి బిఫోర్ 2 months లేవు కాబట్టి నీకు 0 వస్తుంది. ఫిబ్రవరి వచ్చేసరికి నీకు మళ్ళీ 2 months ఉంది కాబట్టి బిఫోర్ మంత్ లేదు కాబట్టి 0 వస్తుంది. సో ఇక్కడ మార్చికి వచ్చేసరికి నీకు ఆల్మోస్ట్ 3 months ఉన్నాయి. 3 months ఉన్నాయి కాబట్టి సో 3 months మార్చి నుంచి క్యాలిక్యులేట్ చేస్తావు. అక్కడ క్వశ్చన్ లో నేను 3 months క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి సో 10 + 12 + 13 10 + 12 + 13 by 3 is equal to 11 అంటే 2/3 ఇచ్చాడు. మీరు పాయింట్స్ లో వస్తుంది, పాయింట్స్ లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. by 3 ఎందుకు తీసుకున్నారంటే 3 months యావరేజ్ కాబట్టి by 3 తీసుకున్నారు. సో నెక్స్ట్ కి వచ్చేసరికి 12 + 13 అంటే ఏంటి? 10 వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 10 క్యాలిక్యులేట్ చేయరు. 12 + 13 + 16 12 + 13 + 16 by 3 is equal to సంథింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటా వస్తారు. అప్పుడు 3 months మూవింగ్ యావరేజ్. ఇప్పుడు లాస్ట్ దానికి వచ్చేసరికి 19 + 23 + 26 ఇప్పుడు 19 + 23 అంటే 12 ఇక్కడ 3 months క్యాలిక్యులేట్ చేసిన తర్వాత
అంటే నెక్స్ట్ ఫస్ట్ 3 months క్యాల్కులేట్ చేశారు, నెక్స్ట్ 3 months క్యాల్కులేట్ చేశారు, నెక్స్ట్ 13, 16, 19 క్యాల్కులేట్ చేశారు, 16, 19, 23 క్యాల్కులేట్ చేస్తారు, 19, 20, 23, 26 క్యాల్కులేట్ చేస్తారు. నెక్స్ట్ నెక్స్ట్ ఏమి యావరేజ్ రాదు కాబట్టి లాస్ట్వి 0 అయిపోతాయి, ఇంకేమి క్యాల్కులేట్ చేయరు. సో వచ్చిన వాటిని పాయింట్స్ లో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి మూవింగ్ యావరేజ్ వచ్చింది కదా, గ్రాఫ్ గీస్తారు. గ్రాఫ్ ఎలా గీస్తారు? షెడ్షెల్స్ వై యాక్సిస్ మీద, ఎక్స్ యాక్సిస్ మీద మనం తీసుకున్న జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఎక్స్ యాక్సిస్ మీద ఏదైతే తీసుకున్నా అవి రెండు పెట్టుకుని మీకు యాక్చువల్ సేల్స్ అంటే వచ్చిన సేల్స్ ఎంత దాన్ని ఒక గ్రాఫ్ గీస్తారు. మూవింగ్ యావరేజ్ ఫోర్కాస్ట్ మీద వచ్చిన వాటి మీద ఒక గ్రాఫ్ గీస్తారు. సో రెండిట్లో ఏది బెటర్ అనేది తర్వాత క్యాలిక్యులేట్ చేసుకుంటారు. దిస్ ఈస్ ద మూవింగ్ యావరేజ్ ప్రాబ్లం. మూవింగ్ యావరేజ్ ప్రాబ్లం అయిపోయిన తర్వాత వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటంటే, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ దేనికి క్యాలిక్యులేట్ చేస్తారంటే, యూజ్డ్ వెన్ సమ్ ట్రెండ్ మైట్ బి ప్రెసెంట్. ఏదో ఒక ట్రెండ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటే మనం వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ట్రెండ్ ప్రెసెంట్ ఉంటే మనం వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓల్డర్ డేటా యూజువల్లీ లెస్ ఇంపార్టెంట్, తక్కువ. పాత డేటా చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. వెయిట్స్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ అండ్ ఇంట్యూషన్. వెయిట్స్ అంటే ఏంటి? మనం తీసుకున్న వాటిని ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని, ఇంట్యూషన్ బేస్ చేసుకొని వెయిట్స్ చేస్తాం. సో వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ వెయిట్ ఫర్ పీరియడ్ ఎన్ ఇంటూ డిమాండ్ ఇన్ పీరియడ్ ఎన్ బై సిగ్మా ఆఫ్ వెయిట్స్. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఎలా చేస్తాము? సిగ్మా ఆఫ్ వెయిట్ ఫర్ పీరియడ్ ఎన్ ఇంటూ డిమాండ్ ఇన్ పీరియడ్ ఎన్ బై ఎన్ అంటే ఏంటి? ఎన్ అయితే వెయిట్స్ ఇచ్చాడో ఆ వెయిట్స్ ని ఎన్ అని అంటాం, బై సిగ్మా ఆఫ్ వెయిట్స్. సో ఇక్కడ ప్రాబ్లం ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ చేద్దాము. డోనాస్ గార్డెన్ సప్లై వాంట్స్ టు ఫోర్కాస్ట్ షెడ్ సేల్స్ అగైన్ బై వెయిటెడ్ పాస్ట్ 3 months with more weight given to recent data to make them more significant. Dona's garden supply wants to forecast shed sales by weighted the past 3 months. అంటే అక్కడ వెయిట్ అనేది ఇచ్చాడు అని అంటే మనం దీన్ని దేంతో క్యాలిక్యులేట్ చేయాలి అంటే వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ప్రాబ్లమే ఇది. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ తోనే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అక్కడ ఏమి ఇచ్చాడు? మొత్తము 3 months ఇచ్చాడు. సో వెయిటెడ్ అప్లైడ్ ఫర్ 3 months అంటే ఏంటి? పీరియడ్ లాస్ట్ మంత్, 2 months ago, 3 months ago. మొత్తం సమ్ ఆఫ్ వెయిట్స్ ఎంత అంటే లాస్ట్ మంత్ 3 months అన్నాడు కదా. సో ఫస్ట్ లాస్ట్ మంత్ 3 అవుతుంది, 2 months ఏమో 2 అవుతుంది, 1 వచ్చేసరికి 1 అవుతుంది. సో మొత్తం టోటల్ వెయిట్స్ ఎంత? వెయిట్స్ సప్లైడ్ ఇజ్ ఈక్వల్ టు 6. మొత్తం వెయిట్స్ ఎంత క్యాలిక్యులేట్ చేశారు? 6. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాలో స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6. సో మంత్ సో ఇది వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ప్రాబ్లము. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ లో ప్రాబ్లం నోట్ చేసుకుంటే, Dona's garden supply wants to forecast shed sale by weighted the past 3 months with more weight given to recent data to make them more significant. సో మొత్తం పాస్ట్ 3 months ఇచ్చాడు. ఇక్కడ మీకు డేటా ఇచ్చాడు. డేటా ఏంటి? వెయిట్ సప్లైడ్ ఎంత ఇచ్చాడు? 3, 2, 1. మొత్తం క్యాలిక్యులేట్ చేసాం, 6 వచ్చింది. పీరియడ్స్ ఏంటి? లాస్ట్ మంత్, 2 months. ఇది ప్రాబ్లం లో ఇచ్చాడు. సో ప్రాబ్లం లో ఇచ్చినప్పుడు దీన్ని ఏంటి మనం మంత్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్, జూలై ఇవి కూడా ప్రాబ్లం లోనే ఇస్తాడు. యాక్చువల్ షెడ్ సేల్స్ ఇవి కూడా ప్రాబ్లం లోనే ఇచ్చాడు. ప్రాబ్లం లో ఇచ్చినప్పుడు మీకు వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కాకుండా వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు 3 months వెయిటెడ్ ద 3 months అన్నాడు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేసరికి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 3 months అంటే లాస్ట్ 3 months, 3 తర్వాత సెకండ్ 2 months అవుతుంది, నెక్స్ట్ 1 month. అంటే ఈ మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 3 + 2 + 1 మొత్తం ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటారు. ఈ మంత్, యాక్చువల్ షెడ్ సేల్స్ ఇవి మీకు ప్రాబ్లం లోనే ఇస్తాడు. మంత్, యాక్చువల్ షెడ్ సేల్స్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు 3 months వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఫస్ట్ మంత్ ఏంటి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాడు అని అంటే ఇది చూడండి. 3 months కదా. సో మార్చిలోకి వచ్చేసరికి 13 ఉంది. 13 ఇంటూ మార్చికి వచ్చేసరికి ఏంటి? అది 3rd month కాబట్టి ఇంటూ 3 ప్లస్ 12 అంటే ఏంటి? ఫిబ్రవరి 12 ఇంటూ 2 ప్లస్ జనవరి ఏంటి? 10 ఇంటూ 1 డివైడెడ్ బై ఎన్ అంటే ఏంటి? 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు మీకు రావాల్సింది వస్తుంది ఏంటి? ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి ఏంటి? వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఈజ్ సిగ్మా ఆఫ్ వెయిట్ ఫర్ ఎన్ ఇంటూ డిమాండ్ ఇన్ పీరియడ్ ఎన్ బై సిగ్మా వెయిట్స్. కాబట్టి ఇక్కడ 13 3rd month 13 ఇంటూ 3 ప్లస్ 12 ఇంటూ 2
ప్లస్ 10 డివైడెడ్ బై మొత్తం టోటల్ వెయిట్స్ అన్ని 6/6 అంటే ఏంటి 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ 1/6 లో ఇచ్చాము 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఈ 13 వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి 12 13 నెక్స్ట్ వచ్చేసరికి 12 13 16 సో 12 వచ్చేసరికి ఫస్ట్ వన్ కాబట్టి 1 13 6 16 సో 16 వచ్చేసరికి థర్డ్ మంత్ అవుతుంది. సో 16 into 3 ప్లస్ 13 into 2 ప్లస్ 12 into 1 12 into 1 and 1 కాబట్టి ఇక్కడ నేను రాయలేదు, ఓన్లీ 12 రాశాను. డివైడెడ్ బై మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్ ఎంత 6 విచ్ ఈస్ ఈక్వల్ టు వేర్ యూ విల్ గెట్ 17. సో ఈ వాల్యూస్ అన్ని మీకు పాయింట్స్ లో వస్తాయి. 12 పాయింట్ సంథింగ్ 14 పాయింట్ సంథింగ్ 17 20 పాయింట్ సంథింగ్. వీటిని ఏమంటాము వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ముందు ఎన్ని మంత్స్ ఇచ్చాడో చూసుకుంటాం. అంటే 3 months ఇచ్చాడు అనుకోండి, 3 months వెయిట్ ఇచ్చాడంటే లాస్ట్ మంత్ 3 తీసుకుంటాము, అంతకుముందు మంత్ 2 months ఉంటాయి, అంతకుముందు మంత్ 1 month తీసుకుంటాం. సో మొత్తం టోటల్ వెయిట్స్ ఎంత అవుతాయి 3 + 2 + 1 విచ్ ఈస్ ఈక్వల్ టు 6. సో టోటల్ వెయిట్స్ అంటే స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 6. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 3 months తీసుకొని 3 months అంటే ఏంటి ఫస్ట్ నెక్స్ట్ దీనికి వచ్చేసరికి సెకండ్ దానికి వచ్చేసరికి 12 13 16 అవుతుంది. థర్డ్ వన్కి వచ్చేసరికి 13 16 19 అవుతుంది. ఫోర్త్ వన్కి వచ్చేసరికి 19 23 26 అవుతుంది. ఇంకా ఆ తర్వాత 3 months క్యాలిక్యులేట్ చేయడానికి లేదు కదా, అంతటితో అయిపోతుంది. సో దిస్ ఈస్ ద వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ప్రాబ్లం. ఒకసారి మొత్తం పేపరు పెన్ను తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని నోట్ చేసుకుంటారా? పైన హెడ్డింగ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అని చెప్పని ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మొత్తం నేను ఇక్కడ రాసుకుంది ఒకసారి నోట్ చేసుకుంటే మీకు వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి. మరి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అని చెప్పని మనం ఎలా గుర్తుపడతాం అంటే ప్రాబ్లం లోని ఇక్కడ వెయిటెడ్ అని చెప్పని ప్రాబ్లం లోనే మీకు క్వశ్చన్ లో వెయిటెడ్ అని ఇస్తాడు. ఫోర్కాస్ట్ షెడ్ సేల్స్ బై వెయిటెడ్ ద పాస్ట్ 3 months అంటే ఏంటి ప్రాబ్లం లోనే ఇస్తాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఆఫ్టర్ దిస్ అంటే ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా లేకపోతే పేపర్ పెన్ లో నోట్ చేసుకున్నా సరిపోతుంది. అప్పుడు మీకు వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ప్రాబ్లమ్స్ అర్థమైనట్టు. ఇక ఏ ప్రాబ్లం ఇచ్చినా అంతే, వెయిట్స్ ఎంత అంటే మనకి ఇచ్చిన ఎన్ని మంత్స్ 4 months ఇచ్చాడు అనుకో, ఫస్ట్ మంత్ కి 4 నెక్స్ట్ మంత్ కి 3 4 + 3 + 2 + 1 అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం ఎంత, అది స్మాల్ n గా తీసుకుంటాం అంటే డివైడెడ్ బై దాంతో చేస్తాం అనమాట. అది ఎన్ని వెయిట్స్ ఇస్తే అన్ని వెయిట్స్ క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ బై స్మాల్ n అలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో అది అయిపోయిన తర్వాత మీరు ఇది స్క్రీన్ షాట్ కనుక తీసుకున్నా లేకపోతే ఒకసారి పేపర్ పెన్ మీద నోట్ చేసుకున్నా పోతుంది. ఐ గివ్ యూ 2 minutes టైం, సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. దిస్ ఈస్ ఎ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ప్రాబ్లం. మంత్ మీకు ప్రాబ్లం లోనే ఇస్తాడు, యాక్చువల్ షెడ్ సేల్స్ మీకు ప్రాబ్లం లో ఇస్తాడు, ఎన్ని వెయిట్స్ మూవ్ అవ్వాలి అనేది కూడా ప్రాబ్లం లోనే ఇస్తాడు. పైన నేను రాసాను చూడండి 3 month వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అంటే 3 months మూవ్ అవ్వాలన్నాడు కాబట్టి 3 month వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అని రాశాను. అక్కడ వెయిట్స్ అప్లైడ్ 3 months కాబట్టి 3 2 1 గా రాశాను. ఇంకా నెక్స్ట్ వచ్చే 0నే కాబట్టి ఐ డిడ్ంట్ టేక్ ఇట్. సో సమ్ ఆఫ్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేసి అది స్మాల్ n గా తీసుకొని ప్రాబ్లం నీట్ గా క్యాలిక్యులేట్ చేసి పెట్టాను. సో మూవింగ్ యావరేజ్ అండ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఆల్రెడీ మూవింగ్ యావరేజ్ మీద మనం ఇంతకుముందు ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేసాం. మూవింగ్ యావరేజ్ కి గ్రాఫ్ గీసాం. యాక్చువల్ సేల్స్ మనం డైరెక్ట్ గా ఒక సేల్స్ అనేవి మనం స్టార్ట్ చేసిన తర్వాత సేల్స్ ప్రకారం మనం డైరెక్ట్ గా గ్రాఫ్ గీస్తాం. మూవింగ్ వెయిటెడ్ యావరేజ్ మీద కూడా మనం గ్రాఫ్ గీస్తే ఏది బెటర్ చూసానో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తా ఉంటాం. ఎప్పుడు ఎక్స్ యాక్సిస్ లో ఏం తీసుకుంటాం, మనకి ఏదైతే ఇయర్స్ ఇచ్చాడో దాన్ని ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంటాం, సేల్స్ ఏది ఇచ్చాడో దాన్ని వై యాక్సిస్ లో తీసుకుంటాం. వై యాక్సిస్ లో తీసుకుని గ్రాఫ్ గీసి విల్ షో అంటే ట్రెండ్ అంటే ఎలా ఉంటుంది, ట్రెండ్ మారితే ఎలా ఉంది, యాక్చువల్ గా ఎలా ఉంది, యాక్చువల్ సేల్స్ ఎలా ఉన్నాయి, మామూలుగా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎలా ఉంది, మూడింటి మధ్య డిఫరెన్స్ చూపిస్తాము. మూడింటి మధ్య డిఫరెన్స్ ని బట్టి మన మూమెంట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ మూవింగ్ యావరేజ్ అండ్
వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ చూపించడం అంటారు. నెక్స్ట్, పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ విత్ మూవింగ్ యావరేజ్. ఇంక్రీజ్ n smooths the forecast but makes it less sensitive to changes. n smooths యూస్ చేసి లెస్ సెన్సిటివ్ అంటే చేంజెస్ కి చాలా తక్కువ సెన్సిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే మనకు వెయిట్స్ పెరిగే కొద్దీ మనకి ఏంటంటే వచ్చే వాల్యూ అనేది చాలా తేడా వస్తూ ఉంటుంది. సో ట్రెండ్ కి అనేది మనం చాలా దగ్గరగా ఉంటాం. ఏంది వెయిట్ మూవింగ్ యావరేజ్ ప్రాబ్లమ్స్ కంటే వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ప్రాబ్లమ్స్ లో. అండ్ డు నాట్ ఫోర్కాస్ట్ ట్రెండ్స్ వెల్ అంటే ఏంటి, మనం మూవింగ్ యావరేజ్ ప్రాబ్లమ్ లో ట్రెండ్ అంటే ఏంటి, కొత్త ట్రెండ్ కి బేస్ చేసుకున్న ఫోర్కాస్ట్ మనం అంత తేలిగ్గా మనం చేయలేం. కానీ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ప్రాబ్లమ్స్ లో మనం ఎందుకంటే వాల్యూస్ అనేవి మనం ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్తా ఉంటాం కాబట్టి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ లో మనం ట్రెండ్ కి సంబంధించి ఫోర్కాస్ట్ చేయగలము. తర్వాత రిక్వైర్ ఎక్స్టెన్సివ్ హిస్టారికల్ డేటా. చాలా హిస్టారికల్ డేటా అనేది మూవింగ్ యావరేజ్ ప్రాబ్లమ్ కి కావాల్సింది. ఇప్పుడు మూవింగ్ యావరేజ్ మెథడ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నాను నేను. ఇంక్రీజ్ n నెంబర్ ఆఫ్ స్మూత్స్ వల్ల సెన్సిటివ్ చేంజెస్ వస్తాయి. డు నాట్ ఫోర్కాస్ట్ ట్రెండ్స్ వెల్, ట్రెండ్ ఫోర్కాస్ట్ చేయటం చాలా తక్కువ. రిక్వైర్ ఎక్స్టెన్సివ్ హిస్టారికల్ డేటా ఎక్కువగా కావాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్ మెథడ్. ఇది నేను ఆల్రెడీ మొన్న ఒకసారి చెప్పాను, కానీ ఇందులో ఇంకా కొంత డేటా ఇవ్వకపోతే అంటే మొన్న ఒకసారి చెప్పిన దానికి ఏంటంటే ఆల్ఫా స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాల్సి వస్తాం ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పాను. స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు మీకు అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాల్సి వస్తుందో నేను మొన్న చెప్పాను. ఇప్పుడు స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఇచ్చి ఆ డిఫరెన్షియల్ అంటే ఏంటి ఎడిటివ్ డిఫరెన్షియల్స్ కూడా ఇవ్వకపోతే ఎలా చేయాల్సి వస్తుందో ఈ రోజు చెప్తున్నాను. చూడండి, ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్ అంటే ఫ్రమ్ ఆఫ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఫార్మ్ ఆఫ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు మూవింగ్ యావరేజ్ కి సింపుల్ గానే మూవింగ్ యావరేజ్ ఈక్వల్ గానే ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఆల్ఫా అనేది ఒకటి తీసుకుంటాం. సో మోస్ట్ రీసెంట్ డేటా ఇస్ వెయిటెడ్ మోస్ట్. యూజువల్ గా డీసెంట్ డేటాని ఎక్కువగా వెయిట్ చేస్తాము. అండ్ రిక్వైర్స్ ఏ స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఆల్ఫా విచ్ ఇస్ రేంజెస్ ఫ్రమ్ 0 to 1. ఇట్ ఈస్ సబ్జెక్టివ్లీ సూజన్ అంటే ఏంటి, మన స్మూత్నింగ్ కాన్స్టెంట్ 0 to 1 ఇస్తాడు మోస్ట్లీ. ఇవ్వకపోతే మనం చూస్ చేసుకోవాల్సి వస్తాము. చూస్ చేసుకునే విధానం కూడా సపరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఇట్ ఇన్వాల్వ్స్ లిటిల్ రికార్డ్ కీపింగ్ ద పాస్ట్ డేటా అంటే పాస్ట్ డేటా చాలా తక్కువ ఉంటుంది. లిటిల్ రికార్డ్ పాస్ట్ డేటా గురించి లిటిల్ రికార్డ్ ఉంటుంది. రీసెంట్ డేటాని ఎక్కువగా దీంట్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్ ప్రాబ్లమ్ కి మనం ఫార్ములా ఏదైతే యూజ్ చేస్తామో దిస్ ఇస్ ద ఫార్ములా విచ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫర్ ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్. సో ఈ ఫార్ములా అనేది చాలా జాగ్రత్తగా గుర్తుండాలి. ప్రాబ్లమ్ లో స్మూత్నింగ్ కాన్స్టెంట్ కనుక ఇచ్చినా లేకపోతే గో ఫర్ ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్ అని చెప్పనన్నా వీ నీడ్ టు సెలెక్ట్ దిస్ మెథడ్. సో ఈ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మెథడ్ లో కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు. ఇచ్చినా ఇవ్వకపోయినా మొత్తం ప్రాబ్లం చేయాల్సి వస్తారు. ఒక్కొక్క డేటా ఇచ్చినప్పుడు ఎలా చేస్తామని మొన్న చెప్పాను, ఇవ్వకుండా కూడా ఎలా చేస్తామనేది ఈ రోజు చెప్తున్నాను. సో న్యూ ఫోర్కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నోట్ చేసుకోండి. న్యూ ఫోర్కాస్ట్ ని ఎఫ్ ఆఫ్ టీ గా డినోట్ చేస్తాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ టీ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ పీరియడ్ ఫోర్కాస్ట్ ప్లస్ ఆల్ఫా ఇంటూ లాస్ట్ పీరియడ్స్ యాక్చువల్ డిమాండ్ మైనస్ లాస్ట్ పీరియడ్స్ ఫోర్కాస్ట్. ఏంటిది ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ లాస్ట్ పీరియడ్ ఫోర్కాస్ట్ అంటే ప్రీవియస్ పీరియడ్ ఫోర్కాస్ట్ తీసుకున్నాం కాబట్టి అది ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 1 ప్లస్ ఆల్ఫా అంటే స్మూత్నింగ్ కాన్స్టెంట్ విచ్ వేరీస్ ఫ్రమ్ 0 to 1. 0 to 1 మధ్యలో మాత్రమే ఉంటుంది ఈ ఆల్ఫా. అండ్ లాస్ట్ పీరియడ్స్ యాక్చువల్ డిమాండ్. సో యాక్చువల్ డిమాండ్ తీసుకుంటున్నాను కాబట్టి ఏ ఇంటూ టీ మైనస్ 1 ఏస్ ఆఫ్ ఎక్స్ టీ మైనస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 1 సో f of t is equal to new forecast, f of t minus 1 is equal to previous forecast, alpha is equal to smoothing or weighting where the constant varies from 0 to 1. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. నోట్ దిస్ ఫార్ములా. స్క్రీన్ షాట్స్ తీయొద్దు. స్క్రీన్ షాట్స్ తీస్తే మీకు ప్రాబ్లమ్స్ అర్థం అవ్వవు. ఫార్ములా నోట్ చేసుకోండి. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. రీడ్ ద క్వశ్చన్ ప్లీజ్.
In January, a car dealer predicted February demand for 142 Ford Mustangs. Actually, February demand is equal to 153 autos. Using a smoothing constant, alpha is equal to 0.20. The dealer wants to forecast March demand using the smoothing models. Exponential smoothing model. So question లోనే ఇచ్చేస్తాడు, అది మీకు స్మూత్నింగ్ కాన్స్టెంట్ అని ఇవ్వగానే ఇది ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్ మెథడ్ అని చెప్పని వాడాల్సి వస్తాము. సో మనం ఇచ్చే క్వశ్చన్ బట్టి ప్రాబ్లం చేయాల్సి వస్తాం. ఇందాక ఆల్రెడీ ఫార్ములా చూపించాను కదా, ఇది చూడండి. ఎక్స్పోనెన్షియల్ ఇక్కడ ప్రిడిక్టెడ్ డిమాండ్, ఇక్కడ మనకి ప్రిడిక్టెడ్ ఎంత ప్రిడిక్ట్ చేశాడు, ఫిబ్రవరిలో ప్రిడిక్ట్ డిమాండ్ ఎంత 142, నథింగ్ బట్ 142 ఫోర్డ్ ముస్టాంగ్స్. యాక్చువల్ డిమాండ్ ఇక్కడ డిమాండ్ ఎంత ప్రిడిక్ట్ చేశాడు, 153 ఆటోస్. సో 153. స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఎంత, ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0.2. సో న్యూ ఫోర్కాస్ట్ ఇస్ ఈక్వల్ టు అంటే ఎఫ్ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ప్రిడిక్టెడ్. సో 142 ప్లస్ alpha smoothing constant 0.20 into 153 minus 142. So result time వస్తుంది 153 minus 142, where you are going to get చూడండి 142 plus 0.2 into 153 minus 142. So 142 plus 2.2. So automatically ఎంత వస్తాయి 144.2, అంటే which is nothing but approximately equal to 144 cars. ఇలా మరి మీకు ప్రాబ్లం డైరెక్ట్ గా ఓన్లీ వన్ స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఇచ్చేస్తే యూ హ్యావ్ టు డూ ద ప్రాబ్లం ఇన్ దిస్ వే. కాకుండా మీకు ప్రాబ్లం లో చాలా కొన్ని స్మూత్నింగ్ కాన్స్టెంట్లు ఎక్కువగానే ఇస్తూ మిగతాయి ఎక్కువగానే ఇస్తా ఉంటాడు. సో ఇదేంటి, ఇది నెక్స్ట్ మెథడ్ ఆఫ్ స్మూత్నింగ్ కాన్స్టెంట్. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఐఎమ్ గోయింగ్ టు స్లైడ్ బ్యాక్. ఆల్రెడీ మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ ఎగ్జాంపుల్లో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ప్రిడిక్టెడ్ డిమాండ్ అంటే ఫార్ములాని ఎలా యూజ్ చేయాలి, ఏమేమి ఇస్తాడు క్వశ్చన్ లో, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇక్కడ ఉంది. యూ బెటర్ రైట్ ఇట్ డౌన్ ఆన్ ది పేపర్. సో ఈ ప్రాబ్లం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ స్మూత్నింగ్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి. స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఆల్ఫా అనేది ఇచ్చుకుంటా మీకు ఫస్ట్ మోస్ట్ రీసెంట్ పీరియడ్ కాకుండా ఇంకా సెకండ్ మోస్ట్ రీసెంట్ పీరియడ్, థర్డ్ మోస్ట్ రీసెంట్ పీరియడ్ అలా ఎఫెక్ట్లు కూడా చూపించమంటే మీకు ఇక్కడ స్మూత్నింగ్ కాన్స్టెంట్ సేమ్ ఇందాక ప్రాబ్లం లో క్వశ్చన్ లో లేదు. కాకపోతే కొన్నిసార్లు క్వశ్చనింగ్ లో ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు అంటే ఇందాక 0.2 ఇచ్చింది మనం చేసిన ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఇచ్చేసి డైరెక్ట్ గా ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఇంత, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఇంత అని రెండు స్మూత్నింగ్ కాన్స్టెంట్స్ ఇచ్చేసి మోస్ట్ రీసెంట్ డేటాను దాని నెక్స్ట్ రీసెంట్ డేటాస్ ఒక 5th మంత్ వరకు మీరు క్యాలిక్యులేట్ చేయండి, 5th మోస్ట్ రీసెంట్ డేటా వరకు క్యాలిక్యులేట్ చేయండి అంటే యూ హ్యావ్ టు గో టు దిస్ ప్రాసెస్. సో వెయిటెడ్ ఎస్ఐ ఇంటూ స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఎంత, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 0.1 ఇస్ ద స్మూత్నింగ్ కాన్స్టెంట్. సో మోస్ట్ రీసెంట్ డేటా ఏమవుతుంది, ఆల్ఫా వచ్చేసరికి 0.1 అవుతుంది. సెకండ్ మోస్ట్ రీసెంట్ డేటా ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ 1 మైనస్ ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫా 0.1 ఇంటూ 1 మైనస్ 0.1. సో నీకు ఎంత వస్తుంది 0.09. అదే థర్డ్ మోస్ట్ రీసెంట్ డేటా ఆల్ఫా ఇంటూ 1 మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. అదే ఫోర్త్ అయితే ఆల్ఫా ఇంటూ 1 మైనస్ ఆల్ఫా హోల్ క్యూబ్. అదే ఫిఫ్త్ అయితే ఆల్ఫా ఇంటూ 1 మైనస్ ఆల్ఫా హోల్ టు ద పవర్ ఆఫ్ 4. ఇదేంటిది స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఆల్ఫా. స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఆల్ఫా ఇచ్చి మీరు రీసెంట్ డేటాస్ మొత్తం కనుక్కోండి, ఒక 5 వరకు ఒక 6 వరకు అని అంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ విత్ స్మూత్నింగ్ కాన్స్టెంట్. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. ఇది వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ లో స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఇస్తా, మళ్ళీ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ లో ఆల్ఫా వాల్యూస్ ఇస్తా, డిఫరెంట్ మోడల్స్ అన్నమాట ప్రాబ్లమ్స్. ఓకే, పైన ఫార్ములాస్ కూడా క్లియర్ గా నోట్ చేసుకోండి. ఈ ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ఫా అంటే ఇందాక మనం ఆల్ఫాలు ఎన్ని తీసుకున్నాం, 0.1 ఒకటి, 0.5 ఒకటి తీసుకున్నాం. ఆ ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ఫాను మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. క్వార్టర్ అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు, 1 2 3 4 to 9 డేటా ఎక్స్ యాక్సిస్.
డిమాండ్ అంటే మీ ఇష్టం, అంటే ఎంతనే డేటా తీసుకోవచ్చు. ఇక్కడ 25 డిఫరెన్స్ తో డిమాండ్ డేటాస్ తీసుకున్నారు. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.1, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.5, వీటిని బట్టి గ్రాఫ్ గీసాడు. యాక్చువల్ డిమాండ్ అనేది ఏ కంపెనీకైనా యాక్చువల్ డిమాండ్ అనేది ఎంత ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని యాక్చువల్ డిమాండ్ ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ చూసింగ్ ఆల్ఫా. ఆల్ఫా అనేది ఎలా చూస్ చేసుకుంటాం? నెక్స్ట్ లెట్ మీ గో టు ద బిఫోర్ స్లైడ్. ఇక్కడ సైడ్ ఇంకొకటి రాస్తున్నాను. చూస్ హై వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా వెన్ అండర్లయింగ్ యావరేజ్ ఈజ్ లైక్లీ టు చేంజ్. యావరేజ్ కనుక మనకి రావాల్సిన యాక్చువల్ డిమాండ్ కనుక ఇదంతా యావరేజ్ లేకపోయింది అనుకోండి, వాల్యూ ఆఫ్ ఆల్ఫాని మనం అండర్లయింగ్ వాల్యూ అంటే ఏంటి, మనం తీసుకున్న దానికంటే చాలా తక్కువ వాల్యూ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. అలా కాకుండా లో వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా అండ్ అండర్లయింగ్ యావరేజ్ స్టేబుల్. యావరేజ్ కనుక స్టేబుల్ గా ఉంది అనుకోండి, దానికి ఆల్ఫా వాల్యూ అనేది చాలా లోగా తీసుకుంటాం. ఆల్ఫా వాల్యూ అనేది హై ఎప్పుడు తీసుకుంటాం? యావరేజ్ కనుక మనకి చేంజ్ చాలా ఉంటే హై తీసుకుంటాం. యావరేజ్ కనుక సేమ్ గా ఉంటే మనం ఏం చేస్తాము? ఆల్ఫా వాల్యూ తక్కువ తీసుకుంటాం. దట్ వాస్ ద మీనింగ్ దేర్. తర్వాత చూసింగ్ ఆల్ఫా, ద ఆబ్జెక్టివ్ ఈస్ టు అబ్టైన్ ద మోస్ట్ యాక్యురేట్ ఫోర్కాస్ట్ నో మ్యాటర్ ద టెక్నిక్. టెక్నిక్ తో సంబంధం లేదు, యాక్చువల్ ఫోర్కాస్ట్ మనకు యాక్యురేట్ ఫోర్కాస్ట్ మనకు కావాలి కాబట్టి ఆల్ఫా వాల్యూ చూస్ చేస్తాం. వి జనరలీ డూ దిస్ బై సెలెక్టింగ్ ద మోడల్ దట్ గివ్స్ అస్ ద లోయెస్ట్ ఫోర్కాస్ట్ ఎర్రర్. దీన్ని ఎందుకు వాడతాము అని అంటే తక్కువ ఫోర్కాస్ట్ ఎర్రర్ కోసం వాడతాము. ఫోర్కాస్ట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ డిమాండ్ మైనస్ ఫోర్కాస్ట్ వాల్యూ. యాక్చువల్ డిమాండ్ అంటే 80 మైనస్ ఎఫ్ ఆఫ్ టీ. సో ఇక్కడ మనం యాక్చువల్ గా ఇప్పుడు మనం ఫోర్కాస్ట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్మూత్నింగ్ కాన్స్టెంట్, ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్ కాన్స్టెంట్ లో ఇంకా కొన్ని యావరేజ్ మెజర్స్, కామన్ మెజర్స్ ఉంటాయి. ఆ కామన్ మెజర్స్ లో మ్యాడ్ అనేది ఒక ఎర్రర్ డినోట్ చేసే పదం, ఎంఎస్సి కూడా ఎర్రర్ డినోట్ చేసే పదం. మ్యాడ్ వచ్చేసరికి ఏంటంటే మీన్ అబ్సల్యూట్ డీవియేషన్, డీవియేషన్ కి సంబంధించిన ఎర్రర్ ని డినోట్ చేసేది మ్యాడ్. ఎంఏడి మ్యాడ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ మైనస్ ఫోర్కాస్ట్ బై ఎన్, మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ ఎంఎస్సి అంటాము. ఎంఎస్సి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఫోర్కాస్ట్ ఎర్రర్స్ హోల్ స్క్వేర్ బై ఎన్. ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. ఎర్రర్స్ కనుక క్యాలిక్యులేట్ చేయమంటే, ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్ మెథడ్స్ లో ఎర్రర్స్ కనుక క్యాలిక్యులేట్ చేయమంటే we need to calculate MAD and MSC both. వాడు ఇస్తాడు, కొన్నిసార్లు అడుగుతాడు మ్యాడ్ క్యాలిక్యులేట్ చేయండి, ఎంఎస్సి క్యాలిక్యులేట్ చేయండి అని అడుగుతాడు. బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ దీస్ టూ. నోట్ చేసుకుంటే ఈ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈ ప్రాబ్లంలో నేను ఒకటి లేకపోతే రెండోది ఇస్తే ఏం చేయాలని చెప్పాను. ఇప్పుడు రెండు ఇవ్వకపోతే ఎలా చేయాలో చెప్తాను. సో ఈ ప్రాబ్లం మొత్తం చాలా చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక ఫార్ములా చెప్పాను, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూస్. దాన్ని బేస్ చేసుకొని ఇవి క్యాలిక్యులేట్ చేయండి. వస్తున్నాయో రావట్లేదు అని చెప్పని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత యూ జస్ట్, ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ద సొల్యూషన్, యూ జస్ట్ కాల్ మీ బ్యాక్. అంతేగాని చెప్పిన దాన్ని చెప్పినట్టు వదిలేయద్దు. సో ఈ ఫోర్కాస్ట్ ఎర్రర్ ని కంపేర్ చేసుకున్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇందులో కొంత ఎగ్జంప్షన్స్ ఉంటాయి, కొంత క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ క్వార్టర్ అని ఇచ్చాడు చూసారా, 1 2 3 4 5 6 7 8 ఇది ప్రాబ్లం లో ఇచ్చేస్తాడు. ఈ క్వార్టర్ అనేది మీకు ప్రాబ్లం లో అప్డేట్ చేస్తాడు. యాక్చువల్ టోన్ ఈజ్ అన్లోడెడ్, యాక్చువల్ టోన్ ఈజ్ అన్లోడెడ్ 180 168 159 175 190 190 190 205 180 182 ఇది కూడా ఆల్రెడీ ప్రాబ్లం లోనే ఇస్తారు. వాటర్ ఇస్తాడు, యాక్చువల్ టోన్ ఈజ్ అన్లోడెడ్ కూడా ఇస్తాడు. ఇవి రెండు అప్డేటెడ్ డేటా. కొన్నిసార్లు అబ్సల్యూట్ డీవియేషన్ ఫర్
ఇంత స్మూత్నింగ్ కాన్స్టెంట్ అని ఇస్తాడు ప్రాబ్లంలో. కొన్నిసార్లు అబ్సల్యూట్ డీవియేషన్ కూడా ఇవ్వనప్పుడు మనం ప్రాబ్లం చేసుకుంటూ రావాలి. సో ఈ మొత్తం అంటే రౌండెడ్ ఫోర్కాస్ట్ విత్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.10, అబ్సల్యూట్ ఫర్ డీవియేషన్ ఫర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.10, rounded forecast with alpha is equal to 0.50, absolute deviation for alpha is equal to 0.50. మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తాం. సో టేక్ ఏ పేపర్ అండ్ పెన్ అండ్ నోట్ డౌన్. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ రౌండెడ్ ఫోర్కాస్ట్ విత్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.10, 0.10కి రౌండెడ్ ఫోర్కాస్ట్. ఇక్కడ ఫస్ట్ 180కి మనం రౌండెడ్ ఫోర్కాస్ట్ ఫస్ట్ వన్ 175 ఈజ్ నథింగ్ బట్ అన్ అజంప్షన్. 175ని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఎలా ఎజ్యూమ్ చేసుకోవాలి? ఎంతైనా తీసుకోవచ్చా? కాదు. ఇక్కడ మనకు ఆల్రెడీ యాక్చువల్ టోనేజ్ అన్లోడెడ్ 180 ఇచ్చినప్పుడు దీనికంటే +or-8 వాల్యూని ఎజ్యూమ్ చేసుకుంటాం. యూజువల్ గా ఏంటంటే మైనస్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన దానికంటే తక్కువ వాల్యూనే తీసుకుంటాం. ఆ తక్కువ వాల్యూ ఏంటంటే మనం 3 నుంచి 8 వరకు ఆ డిఫరెన్స్ తో తీసుకోవచ్చు. ఇక్కడ 180 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 170 విత్ 5 అంటే ఎజ్యూమ్స్ నేను 5 డిఫరెన్స్ తో తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను? దీనికంటే తక్కువ తీసుకున్నాను. సో ఐ హావ్ ఎజ్యూమ్డ్ దిస్ వాల్యూ ఆఫ్ 175. సో వన్స్ అది ఎజ్యూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాబ్లంలో మీకు ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ టీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు కదా. ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఆల్ఫా ఇస్తే f of t is equal to f of t minus 1 plus alpha into a of t minus f of t minus 1. సో ఆ ఫార్ములాను బేస్ చేసుకుని ఇక్కడ మీరు f of t is equal to f of t is equal to ఫార్ములాని f of t minus 1 plus alpha into a of t minus 1 minus f of t minus 1. So f of t is equal to f of t minus 1. ఇందులో f of t minus 1 ఎక్కడ ఉంది? ఆల్రెడీ 175 is an assumed data. సో ఇది ఫోర్కాస్ట్ కిందకి వస్తుంది కాబట్టి f of t minus 1 175 ప్లస్ ఆల్ఫా ఇంటూ అంటే 0.10 అంటే a of t minus 1, a of t అంటే యాక్చువల్ గా ఇచ్చింది కాబట్టి 180, f of t minus 1 175. సో ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేస్తే 175 ప్లస్ ఎంత వచ్చింది? 180 మైనస్ 175 అంటే 0.10 ఇంటూ 5, 0.10 ఇంటూ 5 సో 175 ప్లస్ 0.5, 0.75 ప్లస్ 0.5 ఎంత వస్తుంది? 175.5. మొత్తం ఎంత వచ్చింది? 175.5. సో 175 కింద ఉన్న నెక్స్ట్ డేటా ఎంత? 175.5. సేమ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ f of t is equal to f of t minus 1 ప్లస్ అంటే ఈసారి f of t minus 1 ఎంత అవుతుంది? 175.5. సో సెకండ్ క్యాలిక్యులేట్ చేయండి. f of t is equal to f of t minus 1 plus alpha into a of t minus 1 plus minus f of t minus 1. ఇప్పుడు f of t minus 1 ఎంత తీసుకుంటావు? 175.5 plus alpha ఎంత తీసుకుంటావు? 0.10 into a of t ఎంత తీసుకుంటావు? ఇక్కడ ఎంత ఉంది? 168. 168 minus 175.5. సో క్యాల్కులేట్ చేయండి. సో 174.75 వచ్చింది మొత్తం. That was the way we have to calculate rounded forecast.
ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.10 ఇచ్చాడు కాబట్టి 0.10 యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.50 ఇచ్చాడు కాబట్టి 0.50 యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ కాలం కి రండి. అబ్సల్యూట్ డీవియేషన్ ఫర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.10. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.10 అబ్సల్యూట్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అబ్సల్యూట్ డీవియేషన్ ఎలా, కొన్నిసార్లు ఇది ప్రాబ్లమ్ లో ఇస్తాడు నాన్న, కొన్నిసార్లు మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే 180 అంటే యాక్చువల్ టోన్డ్ వాల్యూ మైనస్ ఫోర్కాస్ట్ 175 అంటే ఏంటి, 180 మైనస్ 175 5 వస్తుంది ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఇదేంటిది, ఇందులో పెద్దదేంటి 175.5 మైనస్ తీసుకోరు కాబట్టి అన్ని ప్లస్లే రావాలి అబ్సల్యూట్ డీవియేషన్. సో 164 175.5 మైనస్ 168 ఎంత వస్తుంది, 7.50 వచ్చింది. థర్డ్ వాల్యూ రండి, 174.575 174.75 మైనస్ 159, so 15.75. that was the way we have to calculate absolute deviation. Absolute deviation మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఈ మొత్తం ఎంత యావరేజ్ తీసుకోవాలి, టోటల్ చేయాలి. మళ్ళీ అబ్సల్యూట్ డీవియేషన్ ఫర్ పాయింట్ అంటే 0.50 క్యాలిక్యులేట్ చేసుకొని టోటల్ చేయాలి. టోటల్ చేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని బట్టి మ్యాడ్ ఎంఎస్సి అంటే ఏంటి, ఎర్రర్స్ ఎలా వస్తాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మ్యాడ్ ఫార్ములా యూజ్ చేస్తాము, ఎంఎస్సికి ఫార్ములా యూజ్ చేసి ఎర్రర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ వాస్ ద వే. సో ఈ టేబుల్ అంతా నోట్ చేసుకోండి, నోట్ చేసుకొని ఈ క్యాలిక్యులేషన్స్ అంతా చేయండి. ఇదే సింగిల్ ప్రాబ్లం మీకు 14 మార్క్స్, డైరెక్ట్ ప్రాబ్లం 14 మార్క్స్ అడుగుతాడు. అందుకే నెక్స్ట్ రేపటి క్లాస్ లో ఎర్రర్స్ మ్యాడ్ ఎలా చేస్తాము, ఎంఎస్సి ఎలా చేస్తాము, మొత్తం టోటల్ ఎలా తీస్తాము, టోటల్ ఎలా తీస్తే ఎంత వస్తుంది అని చెప్పి రేపటి క్లాస్ లో ఇంకా మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంకా మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ట్రెండ్ మెథడ్కి వెళ్దాము. ఇక ట్రెండ్ మెథడ్ ఇంకొక మెథడ్ ఉంది, ఆ మెథడ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకో మెథడ్ ఉంది, ఆ మెథడ్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఒక్కసారి మీరు క్లియర్ గా క్యాలిక్యులేట్ చేయండి. మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ స్మూతనింగ్ మెథడ్ లో అన్ని ఇచ్చినప్పుడు కొన్ని ఇవ్వనప్పుడు ఎజంప్షన్స్ ఏంటి, ఎజంప్షన్స్ లేకపోతే ఏంటి, మొత్తం క్లియర్ గా క్యాలిక్యులేట్ చేయండి. పేపర్ పెన్ను తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఒకసారి ఐడియా వస్తుంది. అంతేగాని స్క్రీన్ షాట్లు తీసుకొని పక్కన పెట్టుకుంటే ఏమీ రాదు. Okay, I'm leaving the class now. I think we have already noted down everything. Leaving the class now, so don't waste your time and calculate everything. ఇది కంపల్సరీ క్వశ్చన్, సెకండ్ యూనిట్ లో కంపల్సరీ క్వశ్చన్. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, సెకండ్ యూనిట్ లో కంపల్సరీ క్వశ్చన్. ఒకవేళ చేయగలిగితే ఈ మ్యాడ్ ఎంఎస్సి కూడా చేయండి. మ్యాడ్ ఎంఎస్సి కూడా చేసి రేపు క్లాస్ కి అటెండ్ అవ్వండి. ఇది ఆల్రెడీ ఈ టేబుల్ ఏంటంటే మ్యాడ్ ఎంఎస్సి అంటే ఎర్రర్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టిన టేబుల్స్. ఇటు పక్కన వాల్యూస్ 98.62 కిందకి 12.33 195.24 రేపు చెప్తాను ఏంటివి అని. అంటే ఇక్కడ అబ్సల్యూట్ డీవియేషన్ కి మ్యాడ్ ఎంఎస్సి క్యాలిక్యులేట్ చేశారు, ఇక్కడ అబ్సల్యూట్ డీవియేషన్ కి మ్యాడ్ ఎంఎస్సి క్యాలిక్యులేట్ చేసి ఇందులో ఏ తక్కువ ఉందో అది రౌండ్ ఆఫ్ చేశాను అంతే. ఈ టేబుల్ నోట్ చేసుకున్నా ఒకటే, ఆ టేబుల్ నోట్ చేసుకున్నా ఒకటే.
ఇక్కడ మ్యాడ్ కి ఫార్ములా సిగ్మా ఆఫ్ డీవియేషన్స్ బై ఎన్, ఎంఎస్సి కి ఫార్ములా సిగ్మా ఆఫ్ ఫోర్కాస్ట్ ఎర్రర్స్ బై ఎన్. ఇక్కడ మ్యాడ్ ఎంఎస్సి మ్యాడ్ కి సిగ్మా ఆఫ్ డీవియేషన్స్ మోడ్ ఆఫ్ డీవియేషన్స్ బై ఎన్. ఎన్ అంటే ఏంటి? టోటల్ నెంబర్. సిగ్మా ఆఫ్ ఫోర్కాస్ట్ ఎర్రర్స్ బై ఎన్ ఎంఎస్సి కి. అలా 10.31 190.82 వచ్చినాయి. ఇక్కడేమో 120 12.33 195.24 వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయండి. ఇంకా 5 minutes ఉంది. ఈ క్యాలిక్యులేషన్ మొత్తం నోట్ చేసుకొని చేయండి.